ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు చేస్తూ విద్యారంగాన్ని అవహేళన చేస్తూ పాఠశాలల్లో క్లాసులు బోధించాల్సిన సమయంలో వ్యాపారాలకు ఆ సమయాన్ని కేటాయిస్తూ రియల్ ఎస్టేట్ డీలింగులు, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తూ అక్రమంగా ఆదాయాన్ని పెంచుకుంటున్నారని B9 న్యూస్ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ బంగారు నాగేశ్వరరెడ్డి అన్నారు. మీరు చేస్తున్నది పూర్తిగా చట్టవిరుద్ధమని సిపిఎస్ కండక్ట్ రూల్స్ 1964 రూల్ ప్రకారం 15 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులకు వ్యాపారం నిషేధమన్నారు. ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 168 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగిగా ఉంది వ్యక్తిగత వ్యాపారాలు నడపడం నేరం. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం అక్రమ అర్చన చేస్తూ అక్రమ ఆస్తులు పెంచుకున్న వారిపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరూ కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందిస్తున్నారు అనేది చూసి ప్రశ్నించాలి. డిఈఓ, కలెక్టర్, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆర్టీఐ దాఖలు చేసి అక్రమ లావాదేవీలపై సమాచారం ఉంది. అవసరమైతే హైకోర్టులో కూడా పిల్ వేసి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే దిశగా చర్యలు చేపట్టడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని డాక్టర్ బంగారు నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వంద్వ నీతి పేద పిల్లల భవిష్యత్తుకు తీవ్ర అన్యాయం. ఎందుకంటే పేద పిల్లల భవిష్యత్తుకు తీవ్ర అన్యాయం అనే వర్డ్ మనం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు చేస్తూ విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని అయితే, అవహేళన చేస్తున్నారైతే సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటూ పాఠశాలలో క్లాసులు బోధించాల్సిన సమయంలో ఆ సమయాన్ని వ్యాపారాలకు కేటాయిస్తూ వారి ఫ్లాట్లు చూడడానికి వచ్చే వారి గురించి, అదేవిధంగా వారి దగ్గర వడ్డీలు తీసుకున్న వారి ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారని అయితే తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ డీలింగులు, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తూ అక్రమ ఆదాయాన్ని పెంచుకుంటూ పేద పిల్లల భవిష్యత్తుకు అడ్డుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారు అని, మరి ఇట్లా ఈ విధమైనటువంటి చర్యలకు వాళ్ళు పాల్పడుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం వీరి మీద చర్యలు తీసుకోదా అంటే, సిసిఎస్ కండక్ట్ రూల్ 1964 రూల్ 15 ప్రకారం ఉపాధ్యాయుల వ్యాపారం నిషేధం అనేది ఒక చట్టం ఉంది. ఐపీసీ సెక్షన్ 168 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి వ్యక్తిగత వ్యాపారాలు నడపడం నేరము. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం కూడా ఆస్తులపై విచారణ జరపాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే అడ్డగోలుగా సంపాదించుకుంటూ ఆదాయాన్ని ఎగరవేస్తున్నటువంటి ఎంతోమంది ఈరోజు లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ ఇటు పేద పిల్లల భవిష్యత్తును పట్టించుకోకుండా, వారి వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించకుండా కేవలం పాఠశాలకు వస్తున్నామా వెళ్తున్నామా అనే విధంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పాఠశాలలకు వెళ్ళి అప్పుడప్పుడు తనిఖీలు చేయాలి. ఎందుకంటే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి జీతం ఇస్తుంది కూడా మనమే. మనం కట్టే ట్యాక్స్ల నుంచే ఆ ప్రభుత్వ ఉద్యోగి జీతం తీసుకుంటున్నాడు. వాళ్ళకెవరికి మీరు వంగి దండాలు పెట్టి నేనేదో ప్రశ్నిస్తే నా కొడుకు జీవితం నాశనం అవుతుందని భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ప్రశ్నించకుంటేనే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఎవరైతే చర్యలకు పూనుకుంటున్నారో జోగులాంబ గద్వాల జిల్లాలో చాలామంది విషయం కూడా మా దగ్గరకు వస్తూ ఉంది. వారి గురించి కూడా ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వీరి మీద కలెక్టర్కి, డిఈఓకి, ఏసీబీకి అనేక ఫిర్యాదులు కూడా చేయబోతున్నాము. అదేవిధంగా ఆర్టీఐ దాఖలు చేసి అక్రమ లావాదేవీల సమాచారాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తాం. అవసరమైతే హైకోర్టులో కూడా మేము పిల్ వేసి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో పిల్లలకు మనం ఇవ్వాల్సింది విద్య మాత్రమే. చదువును నువ్వు నీ పిల్లలకు ఇచ్చినట్లయితే నువ్వు డబ్బు ఇచ్చినా నిలబడదు, ఆస్తులు ఇచ్చినా నిలబడదు, ఏమి ఇచ్చినా నిలబడదు. కేవలం చదువు, వారి భవిష్యత్తు చదువే ముఖ్యం. వారికి చదువే ఆయుధం, చదువే భవిష్యత్తు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ముందుకు రావాలని కోరుతున్నాను.